పగలనకారే ఎనక పడుతున్న శ్రమలం పరుల కొరకు దారపోయి మూగ జీవులు పగలనకారే ఎనక పడుతున్న శ్రమలం పరుల కొరకు దారపోయి మూగ జీవులు పాటలలో ఆయాసం మరచిపోయి ఆనందం పొందగలుగు ధన్య జీవులు కడుపారగ గూడులేని తలదాచక గూడులేని ఈ జీవున జీవితాలు మారుటెన్నడు కడుపారగ గూడులేని తలదాచక గూడులేని ఈ దీనుల జీవితాలు మారుటెన్నడు కలవారలు లేని వారి కష్టాలను తీర్చుదారి కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే ఓ రంగయో రంగయో ఓరచూపు సాగించి సాగిపోయో పొద్దువాలిపోతున్నదో ఇంత మొక్కు నడక నీకెందుకోయి థ్యాంక్ యూ. సూపర్గా పాడారు. సూపర్గా పాడారు. చల్లా చల్లని సత్యభామ చల్లా చల్లని సత్యభామ వేదవతి గణేష్ చల్లా చల్లని సత్యభామ అసలు వేడెక్కి ఉన్నాను ఊరుకోవమ్మ. చల్లా చల్లని చల్లమామ ఇలా వేడెక్కిపోతే చల్లా చల్లని చల్లమామ ఇలా వేడెక్కిపోతే అత్త మీద కోపం దుత్త మీద చూపేది అన్యాయం అన్యాయం చల్లారమ్మా అత్త మీద కోపం దుత్త మీద చూపేది అన్యాయం అన్యాయం చల్లారమ్మా చల్లా చల్లని చందమామ ఇలా వేడెక్కిపోతే దిప్పెరొట్టి ఉన్నది తినుకోను చేప పులుసు ఉన్నది నంచుకోను దిప్పెరొట్టి ఉన్నది తినుకోను చేప పులుసు ఉన్నది నంచుకోను తిని చూడు ఒకసారి రవ్వంతా దెబ్బకు దిగుతుంది వేడంతా తిని చూడు ఒకసారి రవ్వంతా దెబ్బకు దిగుతుంది వేడంతా దిగకుంటే నీ మీద వడ్డేను తినకుంటే నీ నీడ చస్తాను దిగకుంటే నీ మీద వడ్డేను తినకుంటే నీ నీడ చస్తాను అల్లారల్లరి సత్యభామ అసలే వేడెక్కి ఉన్నాను ఊరుకోవమ్మ. అల్లారల్లరి సత్యభామ అసలే వేడెక్కి ఉన్నాను ఊరుకోవమ్మ. అత్త మీద కోపం చూపేందుకు నాకు దుత్తల్లే నువ్వే దొరికావమ్మా. అత్త మీద కోపం చూపేందుకు నాకు దుత్తల్లే నువ్వే దొరికావమ్మా. బామ 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 అల్లారల్లరి సత్యభామ అసలే వేడెక్కి ఉన్నాను ఊరుకోవమ్మా. దిబ్బరొట్టి కన్నా నీ బుగ్గలున్నవి చేప పులుసు కన్నా నీ పెదవులున్నవి. దిబ్బరొట్టె కన్నా నీ బుగ్గలున్నవి చేప పులుసు కన్నా నీ పెదవులున్నవి. రెండిట్లో చల్లార్చే గుణమున్నది కూకుంటే ఉసిగొలిపే తుడుకున్నది. రెండి
రెండిట్లో చల్లార్చే గుణమున్నది, ఊరుకుంటే ఉసిగొలిపే తుడుకున్నది. చవి చూడమంటావా రవ్వంతా, నెమరేసుకుంటావు రాత్రంతా. హోయ్ చవి చూడమంటావా రవ్వంతా, నెమరేసుకుంటావు రాత్రంతా. దప 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 చల్లా చల్లని చందమామ ఇలా వేడిపోతే ఎలాగమ్మా? అల్లరల్లరి సత్యభామ అసలే వేడికి ఉన్నాను ఊరుకోవా. అత్త మీద కోపం దుత్త మీద చూపేది అన్యాయం అన్యాయం చల్లారమ్మా. అత్త మీద కోపం చూపేందుకు నాకు గుత్తల్లే నువ్వే దొరికావమ్మా. దప 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 బమ 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 లా 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 లా. థ్యాంక్ యూ. సూపర్. రండి విన్నకోట ప్లస్ శ్యామల గారు పచ్చా పచ్చని పచ్చా పచ్చని పచ్చా పచ్చని చీలు కాదనమాట. రండి. కలిసి వచ్చిన అదృష్టమా? నువ్వు కొన్ని రోజులు అయితే నువ్వు క్విజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పాటలు వింటూ సినిమా పేర్లు వింటూ అన్నీ చేసుకుంటున్నావు. రండి విన్నకోట గారు రండి. రండి విన్నకోట గారు రండి. మీరు అవన్నీ పాట లేనప్పుడు చేసుకోవాలి. పాట డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేయాలి చదురుగా. పచ్చని చిలక పంచాబల్లెల చిలక చల్ల చల్లని వేళ మెల్ల మెల్లగా చేర రావే మెన రామ చిలక. పచ్చ పచ్చని చిలక ని చిలక పంచవన్నెల చిలక చల్ల చల్లని వేళ మెల్ల మెల్లగా చేరు రమ్మంది నీ రామ చిలుక. చెలయేటి తరగల తేలేటి నీవు జల కన్యలను పలపించినావు. చలిగాలి ఒడిలోన పులకించి నేను పరువాల తీరాలు తిలగించినాను తిలగించినాను. పచ్చ పచ్చని చిలక ఈ చిలక పంచావన్నెల చిలక నీ చిలక చల్ల చల్లని వేళ మెల్ల మెల్లగా చీర రమ్మంది నీ రామ చిలుక. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత పాటతో మన ముందుకు వస్తున్నారు జగన్మోహన్ రావు మాధురి గారు. చెలికాడు నిన్నే అంటూ ఒక ఆపాత మధురాల్లో నుంచి ఒక మంచి పాట. చెలికాడు నిన్నే రమ్మని పిలువా, చెలికాడు నిన్నే రమ్మని పిలువా, చేరరావేలా ఇంత సిగ్గు నీకేలా. రాని మదిలో ఏముందో తెలుసుకోలేవా, నన్నే తెలుపమంటావా.
ఏ పూలో కన్నీరు చిలికాయి నీ నవ్వులో ఏ పూలో కన్నీరు చిలికాయి కిరణాలలో నీగా సరోజం కిలకిల నవ్వేది కిరణాలలో నీగా సరోజం కిలకిల నవ్వేది ఆహాహా ఆహా ఓహో ఆహా ఓహో ఆ. చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా నీ తోడుగా నడయాడగా ఇంకేమి కావాలి మధురానురాగాలే ఫలించే తరుణం రావాలి ఆహాహా ఆహా ఓహో ఆహా ఓహో ఆ. చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా చిరురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా థ్యాంక్ యూ ఈ పాత మధురాలు ఎన్నిసార్లు విన్నా ఎవరి నోట విన్నా ఎన్నిసార్లు పాడుకున్నా కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తాయి. థ్యాంక్ యూ మేడం. ఒక మంచి పాటతో మంచి జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నాం. థ్యాంక్ యూ అంటే నేను హిందీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, కాకపోతే కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి పాడుతున్నాను కాబట్టి కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాను. మా గణేష్ కరెక్ట్ చెప్తారు. రండి యాదగిరి గారు. ఓకేనా గణేష్? సూపర్ అంట. థ్యాంక్ యూ. మా గణేష్ చెప్తే కరెక్ట్, ఎందుకంటే ఆయనే జడ్జి చాలా మీట్లకి. మేము 60 చేస్తే ఆయన 600 చేశాడు. రండి యాదగిరి గారు, పైకి రండి. శ్రీదేవి రా. చిలకమ్మ పిలిచిందా? చిలకమ్మ పలికింది. ఓకే. హలో కార్తీక దీపం చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది చిరునవ్వు చిలికించవే నీలేత సింగారములకించవే నీలేత సింగారములకించవే గోరంట పూసింది గోరింట పూసింది గోరంట పూసింది గోరింట పూసింది ముత్యాల మనసియరా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా పాలబుక్క కందిదే తెలిసింది పూల సిగ్గు పూచిందని బయట కంకు జారితే తెలిసింది పిల్లగాలు వీచిందని ఈ సిగ్గు బరువు నేను పలేను ఈ సిగ్గు బరువు నేను పలేను నీ కంటి పాపలో దాచుకోనన్ను చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది ముత్యాల మనసియరా
కోయిలమ్మ పాడితే తెలిసింది కొత్త ఋతు వచ్చిందని. కొండవాకు దూకితే తెలిసింది కోడె వయసు పొంగిందని. ఈ వయసు ఓరు నేనాపలేను, ఈ వయసు ఓరు నేనాపలేను. నీ కౌగిలింతలో దోచుకో నన్ను, దోచుకో నన్ను. చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది. గోరంతా పూసింది, ఊరింతా పూసింది. చిరునవ్వు చిలికించవే, నీలేత సింగారములికించవే. నీ ముద్దుల్లో ముంచెయ్యరా. థ్యాంక్ యూ. వేదవతి గారు రండి. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. అవునే, పెళ్లిలో పంతులు గారు అన్ని నక్షత్రాలుండగా అరుంధతి మాత్రమే ఎందుకు చూపిస్తారు? మిగతావి మేం చూపిస్తాంగా. ఎగరేసిన గాలిపటాలే ఎదలోతుకు చేరుతాయని. రుచి చూసిన కాకిళ్ళే అభిరుచులను కలుపుతాయని. తెగ తిరిగిన కాలువ గడ్డే కథమలుపులు తిప్పుతాయని. మనమాడిన గజ్జన గుళ్ళే ఒక గోటికి చేరుతాయని తెలిసాగా. నువ్వెక్కడుండి నేనెక్కడుండి, నువ్వెక్కడుండి, నేనెక్కడుండి. ఓ కష్టం. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఎంతో ఇష్టం. సామజ బరగమన. సామజవరగమన సామజవరగమన సాధుభృ సారసాగపాల కాలాతీత విఖ్యాత సామజవరగమన సాధుభృ సారసాగపాల కాలాతీత విఖ్యాత సామజవరగమన. సామనియమజ సుధా సామనియమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాల వాలమాంపాలే. సామనియమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాల వాలమాంపాలే. సామజవరగమనా. ఆమని కోయిలా ఇలా నా జీవన వేణువులుదగా. ఆమని కోయిలా ఇలా నా జీవన వేణువులుదగా. మధురలాలసల మధుపలాల నల మధురలాలసల మధుపలాల నల
పెదవిలోని మధుములాను వ్రతము పూలి చెదకు చేరగా మని నిద సని నమ ధని సా ధని సా గద నమ మని నిద దస సని గ సని ధని సగ నిసగ సమ గమ గ స సని నిగ సగ సని నిద ధని నిస మద ధని గ మద ని సని ధమ గ సా మజవర గ మన సాధు హృద్ సార సాజపాల కాలాతీత విఖ్యాత సామజవర గ మన వేసవి రేలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా వేసవి రేలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా మదిని కోరికలు మదన గీతికలు మదిని కోరికలు మదన గీతికలు పరువమంత విరుల పాన్పు పరిచి నిన్ను పలుకరించగా గమ గమనిద గమ గమనిద మద మదని సదని ని మదని ని గమద దద మదని ని ద మద సా 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 మద గమదని గమదని మదని సదని సగమా శ్యామల మెల్లగా చెప్పొచ్చుగా, పక్కనే ఉంది కదా, అంత గట్టిగా చెప్పాలా? అక్కడంటే ఆయన దూరంలో ఉన్నాడు కాబట్టి గట్టిగా అరిచాడు. పక్కనే ఉండి అంత గట్టిగా అరిస్తే మళ్ళీ ఆవిడ పాడాలా వద్దా? ఎవరండి అందుకనే హస్బెండ్ వైఫ్ పాడితే ఇదే ప్రాబ్లం అండి. వాళ్ళని పాడినవారు పాడినా ఒప్పుకోరు, గట్టిగా అరిచేస్తారు. రండి, సూపర్ అండి. ఏదో నేను అందరిని నవ్విపించాలని చెప్పాను, సూపర్గా పాడారు జగన్మోహన్ రావు గారు. శ్యామల గారు అయితే సంగీతం వచ్చినట్టు చిన్నప్పటి నుంచి ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగా పాడేశారు ఆవిడ. రండి, ఎవరు వస్తారు? రండి, జెండా ఉంచారా? హే అమ్మారా, రండి, మీరేనండి, రండి. జెండా కలర్లో ఉన్నారు కదా, జెండా కలర్లో ఉన్నారు కాబట్టి జెండా ఉంచారా హే అమ్మారా అంటున్నాను. నే పాడితే లోకమే పాడదా మిస్సమ్మ సాంగ్. మీరు మాధురి గారు పాడేటప్పుడు ఈ మైకు ఈ మౌత్ దగ్గర పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ఓకే, దగ్గర పెట్టుకుంటే పాట వస్తుంది. దగ్గర పెట్టుకొని సౌండ్ మాట్లాడండి. నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్, మజాగా మస్తు మారు యారో. నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. సంతోషమే సగం బలం, నవ్వేసుమా నా సంతకం. నిరాశనే భరించని సుఖాలకే సుస్వాగతం. నవ్వుల్లో ఉంది మ్యూజిక్, పువ్వుల్లో ఉంది మ్యాజిక్, లేదంటే ఏ లాజిక్. ఈ లైఫ్ ఓ పిక్నిక్, ఆ సూర్యుడు చంద్రుడు మంచు పైన వాళ్ళు వెండి వెన్నెలా. నా దోస్తులే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్, మజాగా మస్తు మారు యారో. లా 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 లా.
సూపర్గా పాడారు మేడం. ఒక సోలో సాంగ్, వండర్ఫుల్ సాంగ్ మిస్సమ్మ సినిమా నుంచి వండర్ఫుల్గా పాడారు. రండి మీనా మేడం. ఈ పక్షిరాజులా తయారవుదాం అనుకుంటున్నాను అప్పుడప్పుడు. ఈ సెల్లు పట్టుకొని అందరు ఎవరు వాళ్ళు సెల్లు పట్టుకొని కూర్చుంటారు. పక్షిరాజు సినిమా చూశారు కదా, రోబోటులో అలా అందరు సెల్లు గుంజుకొని వెళ్ళిపోయే మంత్రం నాకు ఇవ్వవా దేవుడా. ఎక్కడున్నాడు దేవుడు? రండి మేడం. ఏదో మేడం పైకి వచ్చే వరకు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్తున్నాం, అంతకంటే ఏం లేదు. మీ సెల్లు మీదే, మీ ఇష్టం, మీరు మీ సెల్లుల్లో ఉండండి, ఏం పర్వాలేదు. వీణ వేణువైనా సరిగమ పాడదా. ఆహా వీణ వేణువైన సరిగమ విన్నావా. ఓ తీగరాగమైన సాధురి కన్నావా. తనువు తహతహలాడాల చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలి వేళలో. వీణ వేణువైన సరిగమ విన్నావా. ఓ తీగరాగమై మధురం కన్నావా. ఊపిరి తగిలిన వేళ, నీ వంపులు తిరిగిన వేళ, నా వీణలో నీ వేణువై పలికే రాగమాల. లలలా. చుక్కలు రగిలిన వేళ, ఆ చుక్కలు వెలిగిన వేళ, నా తనువున అనువనువున జరిగే రసలీల. వీణ వేణువై సరిగమవిన్నావా. ఓ తీగరాగమై మధురిమ కన్నావా. ఎదలో అందం ఎదుటే వలచిన వనిత, నీ రాకతో నా తోటలో వెలసే వన దేవత. లలలా. కదిలే అందం కవిత, అది కౌగిలి కోచే యువత, నా మాటలో నీ పల్లవి నవత నవ్వ మమత. వీణ వేణువైన సరిగమ విన్నావా. ఓ తీగరాగమైన మధురిమ కన్నావా. తనువు తహతహలాడాల చలరేగాల చలి ఊగాల ఉయ్యాల ఈ వేళలో. వీణ వేణువైన సరిగమ విన్నావా. ఓ తీగరాగమైన మధురిమ కన్నావా. ఓ లలలా. ఓ లాలలా లలలా లలలా. రండి బుల్లమ్మ సౌఖ్యమా. సూపర్ మేడం. మీనా గారు సూపర్గా పాడారు. బుల్లమ్మ సౌఖ్యమా ఉందా మీ పాట? సినిమాకి వచ్చేటప్పుడు ఎవరి పాటలు వాళ్ళు రాసుకొని రావాలి పేపర్లో. ఎందుకంటే మనం వెళ్ళింది మన శంకర్ వరప్రసాద్ సినిమాకి వెళ్ళి రవితేజ కనిపిస్తాడే అంటే కష్టం. మనం వచ్చింది చిరంజీవి సినిమా కదా, చిరంజీవే కనిపిస్తాడు. రండి. బుల్లెమ్మ సౌఖ్యమేనా, ఏ బుల్లెమ్మ సౌఖ్యమేనా. నిధి కళ్ళలోన ఎర్ర ఎర్ర గీరలాయ, కుర్రవాడి గుండెలోన చెప్పరాని గుబులాయ. బుల్లెమ్మ బుల్లోడా సౌఖ్యమేనా, ఏం బుల్లోడా సౌఖ్యమేనా. బన్నకాడ నిన్ను చూసి కన్నులని ఎర్రలాయ, కన్నె పిల్ల గుండెలోన కానరాని గుబులాయ. బుల్లోడా ఏం బుల్లోడా
చిక్కని చక్కని చక్కెర పెదవులు చిక్కులు పడుతున్నాయి. నచ్చిన వాడితో ముచ్చటలాడక తొందర పడుతున్నాయి. చిక్కని చక్కని చక్కెర పెదవులు చిక్కులు పడుతున్నాయి. నచ్చిన వాడితో ముచ్చటలాడక తొందర పడుతున్నాయి. ఆ ముచ్చటలే వింటాను, నీ మోజే కనుగొంటాను. ఉక్కిరి బిక్కిరి చెయ్యకు చెయ్యకు బుల్లెమ్మ ఏ బుల్లెమ్మ సౌఖ్యమేనా? నీలి నీలి కళ్ళలో ఎర్ర గీరదాయ కుర్రవాడి గుండెలో చెప్పరాని గుబులాయ బుల్లెమ్మ ఏ బుల్లెమ్మ సౌఖ్యమేనా? ఏ బుల్లెమ్మ అంది అందని బుగ్గల చిక్కులు బొగ్గలు పొలుస్తున్నాయి. చిలికాడేసిన చిట్టు దళానికి చిందులు వేస్తున్నాయి. అంది అందని బుగ్గల చిక్కులు బొగ్గలు పొలుస్తున్నాయి. చిలికాడేసిన చిట్టి దళానికి చిందులు వేస్తున్నాయి. ఆ పువ్వులనే చూస్తాను, నీ సిగలో సవరిస్తాను. వెచ్చని ఊపిరి వదలకు వదలకు బుల్లెమ్మ బుల్లెమ్మ సౌఖ్యమేనా? ఏ బుల్లెమ్మ సౌఖ్యమేనా? నీలి నీలి కళ్ళలో ఎర్ర గీరలాయ కుర్రవాడి గుండెలో చెప్పరాని గుబులాయ బుల్లెమ్మ బుల్లోడా సౌఖ్యమేనా? ఏం బుల్లోడా సౌఖ్యమేనా? బండకాడ నిన్ను చూసి కన్నులని ఎర్రలాయ కన్ను పిల్ల గుండెలోన కానరాని గుబులాయ బుల్లోడా. బుల్లెమ్మ ఏ బుల్లెమ్మ సౌఖ్యమేనా? ఏం బుల్లోడా సౌఖ్యమేనా? ఓయ్ సౌఖ్యమేనా? సూపర్గా పాడారు సార్. ఓల్డ్ సాంగ్ సూపర్గా పాడారు. యాదగిరారు రండి, బాగా తయారయ్యారు. ఇవాళ ఆదివారం కాదు, అయినా కూడా మీరు ఆదివారం పాట పాడండి. రండి వేదవతి గారు కూర్చొని టైం వచ్చి చూస్తున్నారు. ఆదివారం అర్ధాంగికి ఏ పాట అది? ఆదివారం అర్ధాంగికి సాయంకాలం సినిమాలకి. సంక్రాంతికి అందరూ 3 సినిమాలు చూశారు, ఇంకేం సినిమాలు చూస్తారు? మేడం పెట్టండి, రెడీయా? ఆదివారం అర్ధాంగికి సాయంకాలం సరసానికి బాబు నీకు దండం తల్లి చెప్పకు అడ్డం వారం దాకా అడగను మళ్ళీ వరనీయవా. ఆదివారం శ్రీవారికి సాయంకాలం సినిమాలకి బాబు నీకు దండం వడ్డీ తొందర మేళం వారం దాకా దూరంగుండి వరమివ్వనా. ఆదివారం అర్ధాంగికి సాయంకాలం సినిమాలకి సంతాడుతున్నాడు ఇంటాయన పంట వరకు అన్ని సున్న నారాయణ. పసివాళ్ళు చూస్తారు పరువంతా తీస్తారు పర్వంలో పడ్డాక ఈ దరువే వేస్తారు. వాళ్ళ కళ్ళాలని ఆటవాళ్ళు నేర్చుకుంటారంటేనమ్మా. చీకటి పడితే చింత వెన్నెలకు వేళ వంక ఏ వారం దాకా ఆగాలంటే ఎట్టాగమ్మా. ఆదివారం శ్రీవారికి సాయంకాలం సినిమాలకి బాబు నీకు దండం వడ్డీ తొందర మేళం వారం దాకా దూరం ఉండి వరమివ్వనా. ఆదివారం అర్ధాంగికి సాయంకాలం సరసానికి బాబు నీకో దండం తల్లి చెప్పకు అడ్డం
వారం దాకా అడగను మళ్ళీ వరమీయవా